మనం తీసుకునే వాటర్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఒకప్పుడు చెప్పిన పెద్దలు చెప్పిన మాటలే. మీరు నీట్‌గా ఉండాలి, మీరు శుభ్రంగా ఉండాలి, మంచి అలవాట్లు చేసుకోవాలని. ఈ వాటర్ వల్ల కూడా రీసెంట్‌గా కొన్ని న్యూసెస్ మనం చూస్తున్నాం. మంచి వాటర్ తాగండి, మినరల్ వాటర్ తాగండి. దానివల్ల కూడా ఇష్యూస్ వస్తున్నాయని. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ గురించి మీరు మొన్న మాట్లాడడం జరిగింది. అసలు ఆ వాటర్ యొక్క విశిష్టత ఏంటి డాక్టర్? ఆల్కలైన్ వాటర్ అనేది ఇప్పుడు మామూలుగా మనం తీసుకునే వాటర్ ట్యాప్ వాటర్ అరౌండ్ 7 pHతో ఉంటుంది. ఈ ఆల్కలైన్ వాటర్ అనేది 8 to 10 pHతో ఉంటుంది అనమాట. దాన్ని విపరీతంగా మార్కెట్ చేస్తూ ఉన్నారు. ఆల్కలైన్ వాటర్తో ఒక చిన్న స్టడీస్లో మనకి బోన్కి జాయింట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొంతమేరకు తగ్గుతున్నాయి అనేది ఒకసారి చెప్పడం జరిగింది. అదొక్కటే స్టడీ వచ్చింది తప్ప మిగతా విధంగా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఇంప్రూవ్ అవుతాయనో, లేకపోతే ఓవరాల్ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుందనో, క్యాన్సర్స్ తగ్గిపోతాయనో, హార్ట్ డిసీజ్ తగ్గిపోతుందనో ఇలా చెప్పడానికి ఏ విధమైన ఎవిడెన్స్ ఇప్పుడు దాకా లేదు. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ఏదో ఎక్స్పెన్సివ్ ఆల్కలైన్ వాటర్ తాగడం కాకుండా రెగ్యులర్గా వాటర్ మామూలుగా తాగటం, అంటే కిడ్నీ ప్రాబ్లం కానీ గుండె ప్రాబ్లం కానీ లేని వాళ్ళు కనీసం ఒక 3 లీటర్స్ నుంచి 4 లీటర్స్ వరకు డైలీ తాగినట్లయితే మన బాడీ హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ వాటర్ ఇంటేక్ అసలే తీసుకోకుండా ఏదో ఆల్కలైన్ వాటర్ తాగుదాం, లేకపోతే హిమాలయన్ మినరల్ వాటర్ తాగుదాం, ఇవన్నీ అనవసరం. మనం తీసుకునే వాటర్ కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా ఉండే వాటర్ తీసుకోవాలి. అంటే కలుషితమైన వాటర్ కాకుండా మంచినీళ్ళు కనుక తాగినట్లయితే ఏం ప్రాబ్లం ఉండదు. నిజంగా మంచినీళ్ళు దొరకకపోతే కొంచెం కాచి చల్లార్చిన నీళ్ళు తాగినా పర్వాలేదు. బట్ అట్లని ఖచ్చితంగా మనం ఫిల్టర్ నీళ్ళే తాగాలి, లేకపోతే ఆర్ఓ వాటరే తాగాలి, లేకపోతే మినరల్ వాటరే తాగాలి అని అనుకోవడం అది ఇంకా ఏమీ అవసరం లేదు. ఆ విధంగా మనం తాగే వాటర్ మామూలుగా తాగితే ఏం ప్రమాదం లేదు. అది ఎక్కువ తీసుకుంటే మంచిదే. ఆల్కలైన్ వాటర్ వల్ల ఒక అద్భుతాలు జరుగుతాయి అనేది ఇప్పుడు దాకా ఎటువంటి ఎవిడెన్స్ లేదు. ఒక చిన్న స్టడీ, ఒక 100 మందిలో చేసిన స్టడీలో మాత్రం బోన్ మాస్ కొంచెం బెటర్గా ఉంటుందని ఉంది. కానీ బట్ ఓవరాల్గా ఆల్కలైన్ వాటర్తో ఎటువంటి బెనిఫిట్ లేదు, అది ప్రమోట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. చివరికి ఒక క్వశ్చన్ డాక్టర్, ఈ మధ్యకాలంలో ఏంటంటే చాలా మందికి పరిగెడుతున్న టైంలో మార్నింగ్ టైంలో ఎవరూ లేవట్ల, అంటే ఆల్మోస్ట్ 9-10కి లేచి ఆఫీస్ వర్క్ చూసుకున్నారు. అంటే ఆ ఎండ, ఆ సూర్యరశ్మి పడే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. సి విటమిన్ ఒకటి, B12 ఒకటి చాలా చేంజెస్ వస్తున్నాయి బాడీలో. దానివల్ల ఆయాసం ఒకటి వస్తుంది, ఎక్కువగా ఎనర్జెటిక్గా ఉండలేకపోతున్నారు. బ్లడ్ టెస్టులు చేయించుకుంటే మీకు B12 ఒకటి మిస్ అయింది, సి ఒకటి పోయింది అంటున్నారు. B12కి ఏంటంటే ఇంజెక్షన్స్ తీసుకోవాలంటున్నారు. అవి ఎంతవరకు ఆరోగ్యాన్ని మళ్ళీ కుదుటపడేలా చేస్తాయంటారు? ఆ ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఏమైనా ప్రమాదం ఉందంటారు? ఈ B12 డి అమ్మ, సూర్యరశ్మి లేకపోవడం వల్ల మనకి తగ్గిపోయేది డి విటమిన్. డి విటమిన్ లోపం చాలా కామన్గా ఉంది. అంటే మిగతా దేశాల్లో ఉండే వాళ్ళకన్నా కూడా ఇండియాలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి స్కిన్లో మెలనిన్ ఎక్కువ ఉంటుంది. అందుకని మనం ఎండలో కొంత ఎక్స్పోజ్ అయినప్పటికీ కూడా ఆ ఎండ బట్టి మనకి విటమిన్ డి సఫిషియెంట్ డోస్లో తయారు కాదు. అందుకని రికమెండేషన్స్లో కూడా యూకేలో కకేషియన్స్కి అంటే యూరోపియన్స్కి ఒక లెవెల్ ఆఫ్ విటమిన్ డి తీసుకోమని చెప్తారు. ఇండియన్స్ అనగానే వీళ్ళకి ఎక్కువ విటమిన్ డి తీసుకోమని చెప్తారు. వాళ్ళు రెగ్యులర్గా సప్లిమెంటేషన్ ఇస్తారు. మనం ఏంటంటే మనం టెస్ట్ చేసుకున్నప్పుడు మనకి విటమిన్ డి కానీ B12 కానీ తక్కువ ఉంటే దానికి సప్లిమెంటేషన్ తీసుకోవచ్చు. అయితే B12 ఇంజెక్షన్స్ ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. B12 తక్కువ ఉండటానికి మామూలుగా ఆహారంలో B12 లేకపోవడం మాత్రమే కాకుండా B12 గట్లో కొంతమందికి అబ్జర్వ్ కాదు. మనం తిన్న తర్వాత బాడీలో అబ్జర్వ్ అయ్యే అవకాశం కొంత తక్కువ ఉంటుంది B12 కొంతమందికి. వాళ్ళకి పెర్నీషియస్ అనీమియా అని అంటారు అనమాట. అలా ఉన్న వాళ్ళకి B12 మనకి ఓరల్గా ట్యాబ్లెట్లు వేసుకున్నంత మాత్రాన నార్మల్ కాదు. వాళ్ళు ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని కొంతమందికి B12 ఇంజెక్షన్స్ ఇస్తారు. అందరికీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ముందు ట్యాబ్లెట్స్ ట్రై చేసి చూసి ట్యాబ్లెట్స్తో కంట్రోల్ కాకపోతే అప్పుడు తీసుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.